అడవుల్లో ఉండాల్సిన పులులు ఈ మధ్యన సిటీలోకి వచ్చేసి షికార్లు కొడుతున్నాయి. వాటిని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఆ పులి జాడ కనిపెట్టేందుకు మా డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్టర్ తిరకాస్ రంగంలోకి దిగేసింది. మరి తనకు ఆ పులి కనిపించిందా లేదా అడిగి తెలుసుకుందాం. తిరకాసానియా, తిరకాసానియా, ఓ తిరకాసానియా అన్నా, డిస్టర్బ్ చేయబాక, గమ్మున చూస్తా ఉండు కొద్దిసేపు. అది కాదనియా, ఆ తుపాకీ ఎందుకు? నీకేందనా, నువ్వేమో అక్కడ స్టూడియోలో కూర్చొని వార్తలు చదివేసి వెళ్ళిపోతావు. ఇక్కడ నా సేఫ్టీ కూడా నేను చూసుకోవాలి కదా. ఇంతకీ ఆ తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయా? చూసుకున్నావా? ఉండయో లేవా నాకేం తెలుస్తుందన్నా. ఏదో నేను ధైర్యం కోసంగా పెట్టుకున్నా. అందులో బుల్లెట్లు ఉన్నాయా, అది పేలద్దా, అది ఏ కంపెనీ, ఏందనా ఈ ఇంటరాగేషన్? అది సరే గాని పులి కనిపించిందా? ఇందాకే కనిపించింది. అవునా? వామో, ఎక్కడ కనిపించింది? నేనేమో ఈ పక్కన ఉన్నాను, నాకు 50 అడుగుల దూరంలో అది ఆ పక్క కూర్చొని ఉందనా. నిన్ను చూసి ఏం అనలేదా? ఎవరయ్యడా అన్నట్టుగా కోపంగా చూసి చెట్టు చాటుకి వెళ్ళిపోయిందనా. ఓయమ్మో, పులిని అంత దగ్గర నుంచి చూసి కూడా భయం వేయలేదంటే నువ్వు చాలా గ్రేట్ అనియా. ధైర్యం ఎక్కువే నీకు. అను, నేను మా ఆవిడికే భయపడను, పులికి భయపడతానా ఏందా? సరే సరే గాని ఆ పులి గురించి ఏమైనా చెప్పాను? జోగన్ను, పులి సంగతి అట్టా ఉంచు. నీకు ఇంకో విషయం కానీ చెప్తే షాక్ అయిపోతావు అంతే. ఏంటది? అను, ఇక్కడ పులినే కాదనా, నేను ఒక సింహాన్ని కూడా చూసా. సింహమా? ఓయమ్మో, అయినా మన దగ్గర సింహాలు ఉండవు కదా. ఉన్నాయనా, నేను ఎదురు పడంగానే అది నన్ను సీరియస్గా చూసా, మొహం తిప్పుకొని గుహలోకి వెళ్ళిపోయిందినా. ఇదిగో తిరగసానియా, పులితో పాటు సింహం కూడా ఉందంటే అది చాలా డేంజర్ ఏరియాలాగా ఉంది. నువ్వు వెంటనే వచ్చాయి, రిస్క్ తీసుకోకు. ఓనో, ఆ రెండింటికే నువ్వు అంత కంగారు పడుతున్నావన్నా. ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా చూసి వచ్చేస్తా. చాలా ఉన్నాయా అంటే? ఎలుగు పంటలు ఉన్నాయి, కటకమృగాలు ఉన్నాయి, అడవి జనులు ఉన్నాయి, జింకలు, ఏనుగులు, హైనాలు, తోడేళ్ళు, కోతులు కూడా ఉన్నాయనా. ఆగాగా, అవన్నీ కనిపించాయి నీకు? అవును జోగన్నా. అవన్నీ ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడంటావు ఏందనా? జూలో. జూలోనా? అంటే ఇప్పుడు నువ్వు జూలో ఉన్నావా? అవునానా, అవన్నీ జూలోనే కదా ఉంటాయి. నువ్వు ఎప్పుడు చూడలా? నువ్వు పులి జాడ కనిపెట్టడానికి వెళ్ళింది జూకా? మరి పులి ఉండేది జూలోనే కదంటనా. నువ్వెక్కడ దొరకావయ్యా సామి నాకు? అదేందనా అట్ట అంటావా? నువ్వే కదా పులి మీద స్పెషల్ స్టోరీ చెయ్యి, పులి విజువల్స్ అన్ని బాగా తీసుకురా అని చెప్పావా. అందుకే జూకి వచ్చాను. జోగన్న, అద్భుతమైన విజువల్స్ తీసాను జోగన్న, నీకు వాట్సాప్లో పంపిస్తా. ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని వేసుకో జోగన్న, గ్రాఫిక్ ప్లేట్ ఒకట. పులి అంటే జూలో ఉన్న పులి కాదు తిరకాసనయ్య. జూలో ఉంటాయండి, జూబ్లీ హిల్స్ లో ఉంటాయందనా. పులి పులే కదా జోగన్న ఎక్కడైనా. ఓరి నాయనో, నీకు దండం పెడతాను. నీతో మాట్లాడే కంటే ఆ పులి నోట్లో తల పెట్టడమే మంచిది అనిపిస్తుంది నాకు. నీతో ఎప్పుడూ ఇదే గొడవనా? చేయకపోతే ఏమో చేయలేదంటావు, చేస్తేనేమో ఎందుకు చేసావని తిడతావు. చెయ్యాలన్న ఉత్సాహం, మూడు మొత్తం పోతుంది జోగన్న. ఓయమ్మో, నువ్వు అలా అలక్కన్నయ్యా. నీ బొంగము చూస్తే నాకేదో డైనాసార్ను చూసినట్టు అనిపిస్తుంది. సరే సరే కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చెప్పు. ఒక ముఖ్యమైన అసైన్మెంట్ ఉంది జోగన్న, సీక్రెట్ ఆపరేషన్. అది చాలా రిస్క్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. నువ్వు ఓకే అన్నావు అనుకో, ఇటు నుంచి ఇటే పోతా. ఏంటది? ఏమి లేదనా, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు దిగారంట కదా. నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉండాలో కనిపెడతాను. అవునా? ఎవరు చెప్పారు నీకు? టీవీలో ఆయన ఎవరో ఒక కోట్ వేసుకున్న ఒక ఆయన ఇట్లా చెప్పాడు కదనా. నువ్వు ఊరుకో సామి, అదంతా కామెడీ. కామెడీనా? నిజం కాదా? నేను నిజమే అనుకున్నాను జోగన్న. ఆశ్చర్యపోయింది చాలు కానీ ఇంక నువ్వు ఆఫీస్కి వచ్చాయి. ఆహా, నేను ఇప్పుడే రాను. ఎందుకు రావు? అను, ఇంకా ఇక్కడ చాలా జంతువులు భలే ఉన్నాయన్నా. ఓ రైలు కూడా ఉంది, బుర్రమని తిరుగుతుంది, దాన్ని కూడా ఎక్కేసి వస్తా. అను, ఇక్కడ కోతి ఉందనా, అది ఎట్టుందో చెప్పమంట. అచ్చం కోతిలాగే ఉందనా. అసలు మా తిరకాసన్నయ్య జూలో ఉండాల్సినాడు, పొరపాటున బయట తిరుగుతున్నాడు.